జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర రథాలను వేలాది మంది భక్తులు లాగుతారు. కాని కొన్నిసార్లు అవి ఆగిపోతాయి. మరియు కొన్నిసార్లు అవి అప్రయత్నంగా జారిపోతాయి. భక్తులు అది జగన్నాథుని ఇష్టమని చెప్పారు. జగన్నాథుని ఇష్టమే. ఈ భారీ రథాలు ప్రతి సంవత్సరం ఒక్క మేకు కూడా లేకుండా నిర్మించబడతాయి. పవిత్రమైన వేప కలపను ఉపయోగించి ఈ పురాతన నిర్మాణ కళ వడ్రంగి తరతరాలుగా వచ్చిన ఇంజనీరింగ్ అద్భుతం. పండుగ 5వ రోజున లక్ష్మీదేవి జగన్నాథుడితో కలత చెంది గుండిచ ఆలయాన్ని సందర్శిస్తుంది. ఆమె అతని రథాన్ని తేలికగా దెబ్బతీసి రహస్యంగా వెళ్ళిపోతుంది. ఈ ఉల్లాసభరితమైన కాని శక్తివంతమైన సంప్రదాయాన్ని హేరా పంచమి అని పిలుస్తారు. తీరప్రాంత పట్టణం అయినప్పటికీ పక్షులు రథాలు మరియు ఆలయం పైన ఎగరడం మానేస్తాయి. కొందరు ఇది శబ్దం కారణంగా అని అంటారు. కానీ భక్తులు ఇది జగన్నాథుని దివ్య తేజస్సు, దైవిక శక్తి కారణంగా అని నమ్ముతారు. పూరి గజపతి రాజు చెరాపహన్రా ఆచారంలో బంగారు చీపురుతో రథాన్ని వినయంగా ఊడ్చాడు. వినయానికి చిహ్నం ఇక్కడ రాజవంశం దైవత్వం ముందు నమస్కరిస్తుంది. ఒక సంగ్రహావలోకనం జగన్నాథుని రథంపై మోక్షం ఇస్తుందని నమ్ముతారు. రథయాత్ర అందరికీ స్వాగతం పలుకుతుంది. ప్రతి విశ్వాసం ప్రజలు నిజంగా సమస్త జన ఆకర్షణ, భక్తి యొక్క సార్వత్రిక వేడుక. వర్షాకాలంలో కూడా రథయాత్ర సమయంలో ఆకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. భక్తులు దీనిని జగన్నాథుని అద్భుతం అని పిలుస్తారు. యాత్ర ఎప్పుడూ ఆగదని ఒక దివ్య అద్భుతం.